తాము ఎన్నో సంవత్సరాల నుండి అనుభవిస్తున్న భూములను మా వద్ద నుండి లాక్కోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోట జడ్పీటీసీ మాజీ సభ్యులు, కొత్తపట్నం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ కోరిక మేరకు కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని శ్రీనివాస సత్రం గ్రామానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద రెడ్డి గ్రామానికి విచ్చేశారు. భూములు కోల్పోతున్న బాధితుల తరపున ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కి తెలుసు అన్నారు. రైతులను అధికారులు బెదిరించడం మానుకోవాలన్నారు. క్రీస్ సిటీ ప్రాజెక్టుకి సంబంధించి కొత్తపట్నం పంచాయతీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదన్నారు. పంచాయతీ సర్పంచ్ గురుపాలయ్య గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ మాజీ జడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ బాబు గారికి, అదేవిధంగా పంచాయతీ నాయకులు వెంకటాద్రి గారికి, సేనయ్య గారికి, మండల ఉపాధ్యక్షులు శేషయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కొత్తపట్నం పంచాయతీ గ్రామస్తులకి, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొత్తపట్నం పంచాయతీ అదేవిధంగా తమ్మినపట్నం, లింగవరం, మల్లేగుంట ఈ గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వంలో సుమారుగా 1000 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచి క్రిస్ సిటీ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి 2019-24 సంవత్సరాల మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్ణయం తీసుకుని సుమారుగా 2500 ఎకరాల్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా టెండర్లు పిలవడం జరిగింది. సో టెండర్లు పిలిచి టెండర్లు తీసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే భూములు ఆక్రమించుకొని గత 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారో, అదేవిధంగా డీకేటీ కావచ్చు, అసైన్మెంట్ కావచ్చు, సీజేఎఫ్ఎస్ కావచ్చు, రైతు వారి పట్టాలకు సంబంధించిన భూములకి నష్టపరిహారం చెల్లించాలా, పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్ని ఇక్కడికి వచ్చి పనులు చేసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైతే బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఆ సంస్థకు సంబంధించిన రిప్రజెంటేటివ్ గోపాల్ రెడ్డి గారు నన్ను కలవడం జరిగింది. 2024 జనవరిలో కలవడం జరిగింది. ఆ రోజు మేము చెప్పింది, ఆ రోజున్న ఏపీఐసి ఎండీ గారు కానీ, జోనల్ మేనేజర్ గారు కానీ, రైతులకి చెందాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో అసైన్మెంట్కి సంబంధించి, సీజీఎఫ్ డీకేటీకి సంబంధించిన 15 లక్షల రూపాయలు, అదేవిధంగా పట్టాకి సంబంధించి 2021లో మన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆనాటి జాయింట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో 21,75,000 రూపాయల పట్టా పొలానికి ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రైతులందరి సమక్షంలో. అదేవిధంగా సీజేఎఫ్ఎస్, డీకేటీ, అసైన్మెంట్కి 15 లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఆక్రమణలకు సంబంధించి ఆ రోజు వాళ్ళు 3 నుంచి 5 లక్షల రూపాయలు అంటే మేము కాదు 15 లక్షల్లో సగం చేయాలని చెప్పి కోరడం జరిగింది. సో అదొకటి క్లారిటీ లేకుండా ఆ రోజు ఒక డీకేటీ, సీజీఎఫ్ఎస్ మీదనే ఆ రోజు క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా పట్టా పొలానికి సంబంధించి 2023 ఆఖరికి వచ్చేటప్పటికి ఆ 21,75,000 రూపాయలని 23,60,000గా ముఖ్యమంత్రి కార్యాలయంలో 23,60,000 రూపాయల పట్టా పొలానికి. ఎందుకంటే 2021 మార్చి, ఏప్రిల్లో జరిగిన సమావేశం గూడూరులో అది కాస్త 2023 ఆఖరి దాకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి దాన్ని 23,60,000గా నిర్ణయించడం జరిగింది. సో ఈ క్రమంలో జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వాలు మారాయి, అధికారులు అయితే మారలేదు. ఆనాటి అధికారులు ఇంకా కూడా ఎక్కడో ఒక దగ్గర జాయింట్ కలెక్టర్లుగాను ఉన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకొని డీకేటీలు, సీజేఎఫ్ఎస్లు, అసైన్మెంట్లు అని చెప్పి ఆక్రమణలకు సంబంధించి నిర్దిష్టంగా వాళ్ళు ఒక ధర నిర్ణయించి ఆ నిర్ణయించిన ప్రకారంగా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో మేము భూమి మీదకి వచ్చినప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు
ఈరోజు ప్రభుత్వాలు మారంగానే అధికారుల మనసులు కూడా మారిపోవడం, మనుషులు మారిపోవడం, మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం సరైన పద్ధతి కాదు ఇది. ఎందుకంటే రాజకీయాలలో రాజకీయ నాయకులు 5 ఏళ్లకు ఒకసారి మారచ్చు, లేదు 10 ఏళ్లకు ఒకసారి మారచ్చు, కానీ అధికారులు ఒకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత 30-35 సంవత్సరాలు వాళ్ళు ఆ పోస్టులో పనిచేస్తారు. బహుశా తహసీల్దార్లు ఆర్డీఓలు కావచ్చు, ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు కావచ్చు, జాయింట్ కలెక్టర్లు కావచ్చు, కానీ ఈ విధానాన్ని తీసుకొని వచ్చి రైతులు వేరుశనగ పంట వేసుకొని 60 రోజులు పూర్తయింది, ఇంకొక 15-20 రోజుల్లో పెరికేస్తాము, పెరికిన తర్వాత మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటను తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? లేదా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏమైనా చెప్పారా సిటీని డెవలప్ చేయాలా, మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయాలా అంటే మీరు పోయి పంట పొలాల మీద చేయమని చెప్పారా? లేదు కదా. ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం? వాళ్ళు అడగతున్నారు. ఈరోజు ఇచ్చున్నారు డీకేటీ అని చెప్పి 2020లో ఆనాటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు, క్లియర్గా జోనల్ మేనేజర్కి ఇచ్చున్నాడు. 459, 689, 691 సర్వే నంబర్లో 43 ఎకరాల 68 సెంట్లకు సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి ఒక లెటర్ ఆ రైతుకు పంపించున్నారు. కాల్తిరెడ్డి నాగభూషణమ్మ, వైఫ్ ఆఫ్ వెంకయ్య, సర్వే నంబర్ 805లో విస్తీర్ణం 3 ఎకరాలు. ఎఫ్డిసి నెంబర్ ప్రకారం ఎక్స్టెంట్ అసైన్డ్ ఇచ్చింది 2 ఎకరాల 50 సెంట్. ఈరోజు ఈ రైతు కూడా కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఇవ్వమని బెదిరిస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ఈ రోజుతో అయిపోద్దా? ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇచ్చున్నారు, బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యారా, లేదా అధికారులు కంపెనీతో కుమ్మక్కయిందా, లేదు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్య రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా? మేము ఖచ్చితంగా ప్రతి సెంటుకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానంలో మా పోరాటం చేస్తాం. రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజుల్లో పెరుక్కుంటామంటే మీరు బెటాలియన్లు తీసుకొని బెదిరిస్తారా? పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తారా? రైతులనా మీరు బెదిరించేది? మేమన్నా వ్యాపారం చేస్తున్నామా? భూమిని నమ్ముకుని ఉన్నాం, భూమి పుట్టినరోజు పుట్టాం ఈ ఊళ్ళల్లో. మా భూమి మా హక్కు అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా? తహసీల్దార్లకే అంత హక్కు ఇచ్చేస్తున్నారా? అంటే ఈ ప్రభుత్వంలో తహసీల్దార్లు ఏమి చెప్తే శాసనమా? దీనికి ఒక చట్టము, మంత్రివర్గము, లేకపోతే కేబినెట్ ఆమోదాలో, లేకపోతే ప్రభుత్వము, శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా? ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ, ప్రతి అణువు తెలుసు. ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులు అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు. మరి ఆయనకు కూడా ఈ ప్రాంతం గురించి కానీ, ఈ ప్రాంత వాసుల గురించి కానీ, ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా? ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది? ఈ ప్రాంత వాసుల తరపున, ఈ ప్రాంత రైతాంగం తరపున గళం ఇప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులకి మంత్రివర్గము, లేకపోతే కేబినెట్ ఆమోదాలో, లేకపోతే ప్రభుత్వము, శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా? ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ, ప్రతి అణువు తెలుసు. ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులు అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు. మరి ఆయనకు కూడా ఈ ప్రాంతం గురించి కానీ, ఈ ప్రాంత వాసుల గురించి కానీ, ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా? ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది? ఈ ప్రాంత వాసుల తరపున, ఈ ప్రాంత రైతాంగం తరపున గళం ఇప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులకి ఈ ప్రాంతం గురించి, తీర ప్రాంత గ్రామాలు
ఉన్నది ఆ వ్యవసాయ భూమి, ఆ ఆక్రమణలకు సంబంధించిన ఉన్న భూమి ఏదైతే ఉందో దాని తర్వాత ఎక్కడా కూడా ఈ రైతాంగానికి సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి కానీ, ఎస్టీలకు సంబంధించి కానీ, బీసీలు ఎస్సీలకు సంబంధించి కానీ ఈరోజు మన శాసనసభ్యులు చెప్తున్నారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండేది కేవలం వాళ్లే ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నారు. మత్స్యకారులు ఉన్నారు కాబట్టి చెల్లుకూరు, కోట మండలాల్లో ఈరోజు ఈ భూమిని ఎవరైతే కోల్పోతూ ఉన్నారో దౌర్జన్యాలతో కాకుండా కూర్చొని పెట్టండి, రైతులను కూర్చొని పెట్టండి, వాళ్ళని అడగండి. ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉంటారు. కుటుంబం పెద్దగా 5 ఎకరాలు ఉందంటే ఒక బిడ్డలకు ఎవరికి చెందదా? ఇంకది 5 ఎకరాలకు మించి ఉండకూడదనే సిద్ధాంతం ఎక్కడైనా జీవో ఇచ్చున్నారా? తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారంటే ఈరోజు ఏమంత అవసరం ఏముంది? పచ్చని చేను, పచ్చని పంట నిర్దాక్షిణంగా డోజర్లు పెట్టి తోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం 10 రోజులు ఇస్తే ఏమైనా అయిపోతుందా? లేదు ఈ నెల రోజులు కావాలి, ఈ నెలాఖరు దాకా ఆగితే పంట పెరుక్కుంటారు కదా. తర్వాత కూర్చొని మీరు చేయండి, ఏం చేయాలనుకుంటారు? నేను మళ్ళీ చెప్తా ఉండా, బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఈరోజు ఎవరైతే అధికారులు బెదిరిస్తున్నారో దీన్ని దయచేసి మానుకోండి. ఏదన్నా ఉంటే సమస్యని పరిష్కరించే విధానంగా మేము ఎవరూ ఇండస్ట్రీలకు వ్యతిరేకం కాదు. ఇండస్ట్రీస్ రావాలి, ప్రాంతానికి అభివృద్ధి చెందాలా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. కానీ మీరు ఇండస్ట్రీల పక్షాన్ని నిలబడి రైతుల గొంతు నొక్కియాలనంటే మాత్రం సరైన పద్ధతి కాదు ఇది. దయచేసి రెవెన్యూ అధికారులు కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం. జేసీలు వస్తున్నారు, కలెక్టర్లు వస్తున్నారు, పర్యటిస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఇటువంటి పచ్చని పొలాలని మిషన్లు పెట్టి, పోలీస్ ఫోర్స్ పెట్టి, రైతులను భయపెట్టి, భయభ్రాంతులను గురి చేసి చేయడం అనేది పద్ధతి, సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఏదైతే ఆక్రమణదారులు ఉండారో గతంలో ఇచ్చిన తహసీల్దార్లు, రెవెన్యూ రికార్డుల గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? రెవెన్యూ రికార్డులో రెవెన్యూ ఆఫీస్లో ఉంటుంది. ఇవన్నీ తప్పుడు పాస్ పుస్తకాలు, తప్పుడు పట్టాలు అని అంటే మరి ఆ రోజు ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది రెవెన్యూ అధికారులు? CGFS అంటే కోఆపరేటివ్ జాయింట్ ఫార్మ్ సొసైటీ అంటే RDOనో సబ్ కలెక్టర్ దాని చైర్మన్ ఉంటాడు. మరి ఆ రోజు ఇచ్చిన పట్టాలన్నీ కూడా తప్పుడు పట్టాలంటే ఆ రోజు ఇచ్చిన అధికారులందరూ కూడా తప్పుడు అధికారులు లెక్క. ఒక పాస్బుక్ రెవెన్యూ అధికారి ఇచ్చాడు అని అంటే ఆటోమేటిక్గా టైటిల్ డీడ్కి వచ్చేటప్పటికి RDO సిగ్నేచర్ ఉంటుంది దాంట్లో. మరి ఇవన్నీ తప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా తప్పుడు పాస్ పుస్తకాలు తయారైనాయో లేకపోతే ఇంకొక రికార్డు తయారైందనండి. మీ దగ్గర ఉండే రికార్డు తీసుకోనండి, జెన్యూన్ రికార్డు. గత 5 సంవత్సరాలుగా మేము ఎప్పుడు ఆఫీసు పోయినా కూడా ఏసీబీ దగ్గర ఉంది, ఏసీబీ దగ్గర ఉంది, ఏసీబీ అధికారుల దగ్గర ఉంది రికార్డు అని చెప్పారు. మరి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు రికార్డులు? నోటీస్ ఇచ్చిన నోటీసును కూడా 2020లో ఇచ్చిన నోటీసును కూడా ఇది కూడా తప్పుడు నోటీసు అని అంటే మరి అధికారులను సస్పెండ్ చేయాలి కదా. చేసే రైట్ ఉందా ఈరోజు వచ్చి మాట్లాడుతున్న తహసీల్దార్లకి? దయచేసి అధికారులు వాళ్ళ అధికార దర్పాన్ని చూపించాలా, కానీ దుర్వినియోగం అయితే చేయొద్దని చెప్పి దయచేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు గారు కూడా బాధ్యత తీసుకొని ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించి, తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి రాబోయే రోజుల్లో 2nd ఫేజ్ 3rd ఫేజ్ ఉంటుంది. దాదాపుగా CBSE అని చెప్పి 10,000 ఎకరాల పైచిలకు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అక్వైర్ చేయబోతూ ఉన్నారు. సిద్ధవరం కానీ, కర్లపూడి కానీ, కొత్తపట్నం కానీ, తమ్మినపట్నం కానీ, లింగవరం, మన్నెగుంట, తూర్పు కన్పూర్ దాకా కూడా భూములను అక్వైర్ చేసి ఇటువంటి దౌర్జన్యాలకి దారి తీయకుండా ఒక పద్ధతైన వాతావరణంలో రైతుల్ని పిలుచుకొని ఆక్రమణలకు సంబంధించి కానీ, CGFS DKT అసైన్మెంట్కి సంబంధించి కానీ, పట్టాలకు సంబంధించి కానీ న్యాయపరంగా చట్టబద్ధంగా ఎవరికైతే అమౌంట్, ఏ కుటుంబానికైతే నష్టపరిహారం చెందాలనో వాళ్ళకి చెందే విధంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ అటువంటి పరిస్థితే దాటిపోతే మేమందరం కూడా వచ్చి రైతుల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అందరికీ కూడా అండగా నిలబడతాం. మేమైతే ఎవరిని కూడా
ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరి గురించో మాట్లాడే దానికోసం ఈరోజు రాలేదు. ఈరోజు ఈ ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రశ్నించేదానికి వచ్చాం. ఖచ్చితంగా వీటికి తొందరలోనే నష్టపరిహారానికి సంబంధించి రైతులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఎవరైతే నష్టపరిహారాన్ని కోల్పోతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడి మనం గతంలో ఏ విధంగా అయితే తోళ్ల పరిశ్రమకు సంబంధించి ఉద్యమం చేశామో అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి అదేవిధంగా రైతులకి ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం మీద అదేవిధంగా శాసనసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మనసులు మారి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఆక్రమణదారుల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సెంటుకు కూడా నష్టపరిహారం అందించే విధంగా నేను ముందుంటానని చెప్పి మీకు ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ క్రిస్ సిటీలో జరుగుతున్నటువంటి భూమి సేకరణ విధానాన్ని చూట్టుకు మా యొక్క నాయకులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పేర్నటి సాంప్రెడ్డి గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క పంచాయతీలో జరిగేటువంటి ఈ భూ సేకరణ ఏ విధంగా ఉంది, దీంట్లో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయో చూడటానికి మా నాయకులు వచ్చేసారు. వారికి మా పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పంచాయతీలో గత 2018 నుంచి ఇక సిబిఎస్ఈ ప్రాజెక్టు రావడం జరిగింది. అయితే 2018లో వచ్చిందే కానీ దాని యొక్క విధానం అట్లాగే కుంటిపడిపోయింది. దాని తర్వాత మా యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శాంప్రహడ్ గారి యొక్క నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు సబ్ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన ఆ రోజు మా పంచాయతీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీకేటీ పట్టాలకు 15 లక్షలు, అదేవిధంగా సెటిల్మెంట్ పట్టాలకు 21,75,000 రూపాయల లెక్కన ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమందికి ఆ యొక్క ప్రభుత్వంలో కొంత అమౌంట్స్ కూడా ఇచ్చారు. డీకేటీ పట్టాలకి సిజిఎఫ్ఎస్కి అన్నిటి కూడా 15 లక్షల లెక్కన ఇచ్చారు. అదేవిధంగా పట్టా భూములు కూడా ఇచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వం రాకపోవడం అనేది మన 24లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విధానంతో జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్తూ ఈ క్రిస్ సిటీ అనేటువంటి ఈ యొక్క ఏరియాలో మా పంచాయతీలో 946 ఎకరాలని తీసుకుంటున్నారు. అయితే ఈ 946 ఎకరాల్లో కూడా 470 ఎకరాలు సుమారుగా అనాధీనం అని చెప్పి తేల్చారు. మేము గత నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం, అయ్యా 470 ఎకరాలు ఇది అనాధీనం లేదు, మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు, వాటి యొక్క విధానంలో కూడా మీరు అన్నిటి చూడండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క ప్రార్థనని మా యొక్క విన్నపాన్ని ఎవరు కూడా దాన్ని ఆలకించకుండా మా రైతుల్ని చాలా అన్యాయంగా ఈరోజు 470 ఎకరాలు మీకు అనాధీనం కిందే మీకు ఇస్తామని చెప్పడం చేశారు. సరే ఓకే, అట్టాగే మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకెందుకు 8 లక్షల లెక్కన ఇస్తామని చెప్పారని కొంతమంది ఓకే అయితే కూడా దాంట్లో మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయని సుమారుగా 120 ఎకరాలకు మాత్రమే మీకు అబ్జెక్షన్స్ లేవు, మిగతా మొత్తం ఈ యొక్క 250 ఎకరాలు పైచీలకు అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క అబ్జెక్షన్స్ ఉన్నాయని దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు. సరే పోనీ అయ్యా, మాకు పట్టాలు ఆల్రెడీ గతంలో ఇచ్చారు, మీరు ఏపీఎస్సీలో గత ఒక 20 సంవత్సరంలో ఏపీఎస్సీ జోనల్ మేనేజర్ గారు పంపించినటువంటి నోటీస్ ప్రకారం కూడా డీకేటీ ఉంటే వాటిని కూడా ఇది కూడా మీకు డీకేటీ పట్టాలు లేవు, వీటిని కూడా ఓన్లీ మీరు అనాధీనం లెక్కలో తీసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ డబ్బులు కూడా రావని మా యొక్క పంచాయతీలో ఈరోజు స్పెషల్గా వచ్చినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓ వాళ్ళు, ఉదాహరణకు బాలాపల్లి ఎంఆర్ఓ అయితే మాత్రం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క రైతుల్ని బెదిరిస్తున్నారు. దయచేసి దీన్ని మీరు పరిశీలించండి, మీరు కావాలంటే మొత్తం రైతులందరినీ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచించండి.
మీరు గత 2020లో ఇచ్చినటువంటి ఏపీఎస్సీ జోనల్ మేనేజరు డీకేటీ పట్టాని ఇస్తే ఆయన ఏం చెప్తారంటే డీకేటీ పట్టా సీజీఎఫ్ఎస్ ల్యాండ్ ఈ రెండు కూడా 2018లోనే దీన్ని రద్దు చేసేసాం, మీకు డబ్బులు ఇవ్వమని చెప్పంటారు. అయితే రద్దు చేస్తుంటే 2018లో రద్దు చేస్తుంటే 2022లో డీకేటీకి సీజీఎఫ్ఎస్కి డబ్బులు ఎట్లా ఇచ్చారు? అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఈ 15 లక్షల రూపాయలకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. సుమారుగా దగ్గరగా 40 ఎకరాలకు ఇచ్చారు. అవి ఎట్లా ఇచ్చారు? ఎందుకని మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నటువంటి అమాయకులు అని చెప్పని వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మాకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండానే దౌర్జన్యంగా వేరుశనగ పంట వేస్తుంటాం, దాన్ని ఒక 20 రోజుల్లో పెరుక్కుంటాం సార్, అప్పుడైనా మీరు వేసుకోండి, అట్లాగే ఏదో విధంగా మీరు చెప్తున్నారు కదా మీరు ఎంత ఇస్తే తీసుకుంటామని చెప్పి మా ఎస్సీ రైతులు, బీసీ రైతులు, ఎస్టీ రైతులు వాపోతుంటే కూడా దౌర్జన్యంగా ఈ యొక్క పంటలు తొక్కేసుకుంటూ జేసీపీలతో ట్రాక్టర్లతో తొక్కేస్తూ ఈరోజు రోడ్లు వేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమైపోయిందా ఈరోజు? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాజెక్టు రాత్రే రోడ్లు వేసి రాత్రి ఇంత డెవలప్మెంట్ చేయాలనేటువంటి విధానం ఉందా? రైతుని ఈరోజు రోడ్డుని పడేసి రైతే దేశానికి వెన్నెముక అనేటువంటి ఈ యొక్క దేశంని ఈరోజు జై కిసాన్ జై జవాన్ అనేటువంటి ఈ యొక్క మన భారతదేశంలో రైతును నాశనం చేసేటువంటి విధానాన్ని ఏ ప్రభుత్వం ఇచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మా యొక్క నాయకుల యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో మేము తెలియజేసేది అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు ఏంటంటే మా యొక్క నాయకులకి చెప్పుకోవడానికే ఈరోజు ఆయన్ని మేము ఆహ్వానించాం. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు తెలుసుకొని మాకు తగిన న్యాయం చేయాలి. ఒకవేళ ఇప్పుడు జరగకపోతే రాబోయేటువంటి జగన్ ప్రభుత్వంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో అయినా సరే మా నాయకులు మన యొక్క మాజీ ముఖ్యమంత్రి వారికి మిస్టర్ శ్రీ జగన్మోహన్ గారి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియపరిచి మా రైతులందరూ కూడా రాబోయే కాలంలో మేము న్యాయం చేసే విధంగా చూస్తారని చెప్పి దానికోసంగా మా నాయకులను ఇక్కడ పిలవడం జరిగింది. అయితే రేపు జరిగే విషయాలు ఎట్టున్నా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం తక్షణం మా నాయకుల యొక్క సమక్షంలో మేమైతే రాబోయేటువంటి కాలంలో ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఉధృతంగా చేసి చట్ట ప్రకారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, చట్ట ప్రకారంగా ఎట్లాంటి దీని మీద డెసిషన్ తీసుకురావాలో మా యొక్క నాయకుల యొక్క అధ్యక్షతన ప్రతి ఒక్క ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రైతులకు కానీ, బీసీ రైతులకు కానీ, ఎస్టీ రైతులకు కానీ, మైనార్టీ రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మా నాయకులు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరొకసారి అన్ని కూడా పరిశీలించి మా నాయకులు మా రైతులందరూ కూడా ఈ యొక్క కొత్తపట్నం Please subscribe to N3 TV. సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.